నో ద లా సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ ఆర్డర్ 7 రూల్ 11 ఆఫ్ సిపిసి. ఇట్ ఈస్ మెంట్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. అంటే డిఫెండెంట్ ఆర్డర్ 7 రూల్ 11 కింద పిటిషన్ వేసి రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అడగవచ్చు. అయితే ఏ ఏ సందర్భాల్లో ఈ ప్లెయింట్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది? కాజ్ ఆఫ్ యాక్షన్ లేనప్పుడు, దానిలో ఉన్న ఎవర్మెంట్స్ అంటే ప్లెయింట్లో ఉన్న ఎవర్మెంట్స్ బార్డ్ బై లా ఉన్నప్పుడు, ప్లెయింటిఫ్ కోర్టు ఫీజును ప్రాపర్గా కట్టనప్పుడు, మరియు ప్లెయింట్ వేసే టైంలో సూట్ వేసే టైంలో డూప్లికేట్ ప్లెయింట్ వేయినప్పుడు, ప్లెయింట్లో కాస్ట్ టైటిల్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 9 ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లేనప్పుడు ప్లెయింట్ను రిజెక్ట్ చేసే అధికారం కోర్టుకుంటుంది. అయితే బార్డ్ బై లాలో లిమిటేషన్ యాక్ట్ ప్రముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది. లిమిటేషన్ 59 ఆర్టికల్ 59 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఒక డాక్యుమెంట్ని మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే వితిన్ 3 years లోపల మనం కేసు వేయాల్సి ఉంటుంది. మీరు ఆ డాక్యుమెంట్కి పార్టీ అయినట్టయితే క్యాన్సిలేషన్ అడగాలి. మీరు ఆ డాక్యుమెంట్కి పార్టీ కానప్పుడు నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేయమని అడగాలి. అయితే ఈ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కురుబరన్ వర్సెస్ నారాయణన్ which is reported in 2025 6 ALD 35 సుప్రీం కోర్ట్ క్లియర్గా చెప్పడం జరిగింది. దీంట్లో ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి కనుక పిటిషన్ వేసి ఆర్డర్ 7 రూల్ 11 అప్లికేషన్ వేసినట్టయితే విత్ ఇన్ 3 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నాలెడ్జ్ అండర్ ఆర్టికల్ 59 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. దీంట్లో కొడుకు తండ్రికి ఒక జీపే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో తన ప్రాపర్టీకి సంబంధించి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొన్ని విషయాల్లో తండ్రికి ఆదరేషన్ ఇస్తాడు. దానికి విరుద్ధంగా తండ్రి ఆ ప్రాపర్టీ మీద సేల్యూడ్ వేరే వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇది కొడుకు తెలిసిన తర్వాత కొడుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ సేల్యూడ్ తీసుకొని విత్ ఇన్ 3 years అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి విత్ ఇన్ 3 years లోపల వేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక అబ్జెక్షన్ తీసుకుంటాడు. లేదు, సేల్యూడ్ చేసిన దగ్గర నుంచి తనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి విత్ ఇన్ 3 years లోపల కేసు వేయలేదు కాబట్టి ఆర్డర్ 7 రూల్ 11 కింద ప్లెయింట్ రిజెక్ట్ చేయాలి అని. కానీ హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు దీంట్లో ఏం చెప్పారంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది ఇట్ ఇస్ ఏ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇట్ కెనాట్ బి డిసైడ్ ఇన్ ఆర్డర్ 7 రూల్ 11 అప్లికేషన్. ఎంచేతంటే అతనికి నాలెడ్జ్ ఉందా లేదా, సర్టిఫైడ్ కాపీ తీసుకున్న దగ్గర నుంచి నాలెడ్జ్ వచ్చిందా, లేకపోతే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సేల్ నుంచి నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇది ఆర్డర్ 7 రూల్ 11లో డిసైడ్ చేయలేము. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రయల్ నడవాల్సిందే. ట్రయల్లో మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. అయితే ఎక్స్పేషి అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ బార్డ్ బై లిమిటేషన్ సర్టన్లీ దట్ కెన్ బి ఎంటర్టైన్డ్ బై ది కోర్ట్. ఇక్కడ నాలెడ్జ్ అనేటువంటిది డిసైడ్ కావాలి ఫస్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సేల్ ఆర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అబ్టైనింగ్ ది కాపీ ఆఫ్ ది సర్టిఫైడ్ కాపీ. అట్లాంటప్పుడు ఎక్కడ నాలెడ్జ్ అతనికి వచ్చింది ముందు అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సేల్ నుంచి ఉందా లేదా ఆఫ్టర్ సేల్ తర్వాత ఉందా అనేటువంటి విషయం కోర్టు వారు ధృవీకరించాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రయల్ నడపాలి. ఆ ట్రయల్లోనే ఈ విషయం తేలుతుంది. కాబట్టి దీన్ని బేసింగ్ ఆన్ దట్ పాయింట్ ఇట్ కెనాట్ బి రిజెక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అయితే కోర్టు ఫీజు డిసైడ్ చేయాలి అంటే కోర్టు ఫీజు కట్టలేదని మనం వేసినంత మాత్రంలో కోర్టు ఇమీడియట్గా దాన్ని ఆర్డర్ 7 రూల్ 11లో డిసైడ్ చేయలేదు. మనం ఏం చేయాలంటే దాన్ని 11(2) ఆఫ్ కోర్టు ఫీజు అండ్ సూట్ వాల్యుయేషన్ కింద ఒక పిటిషన్ వేయవలసి ఉంటుంది. దీంట్లో కోర్టు ఫీజు తక్కువ కట్టారు, ఈ కోర్టు ఫీజుని కట్టమని చెప్పి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి ప్లెయింటిఫ్ని అడగాల్సి ఉంటుంది. అప్పుడు కోర్టు కనుక డైరెక్షన్ ఇచ్చి ప్లెయింటిఫ్కి ఇన్ని రోజుల లోపల నువ్వు డెఫిసిట్ ఈ కోర్టు ఫీ కట్టాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చినట్టయితే కట్టలేని పక్షంలో అప్పుడు మనం ఆర్డర్ 7 రూల్ 11 అప్లికేషన్ వేసి రిజెక్షన్ కోసం అడగవచ్చు. అయితే దీంట్లో అరవిందం వర్సెస్ సత్యపాల్ కేసులో కోర్టు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మన manifestly if the suit is vexatious or meritless certainly the plaintiff can be rejected and moreover when ఒక ఇల్యూషన్ మీద కాజ్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసి కనుక కేసు వేసినట్టయితే దాన్ని ఆర్డర్ 10 కింద ఫస్ట్ టైం ఎంక్వైరీ కండక్ట్ చేసి దాన్ని ఆ ప్లెయింట్ రిజెక్ట్ చేయవచ్చు. కోర్టు వారికి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా ఫాలో చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు మనం ఆర్డర్ 7 రూల్ 11లో ఫైల్ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని ఫైల్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ వచ్చే వారం కొత్త సబ్జెక్టుతో కలుద్దాం. థ్యాంక్ యూ.